18 million ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. ఒకటే చెప్తున్నా, అంతా జింతాగా వేసేసిండు సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా డైరెక్టర్ గారు అన్నా ఇచ్చి పడేసినావు. ఒకటే రవణ, ఈ సినిమా మాత్రం జింతాగానే ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ గారు మేము ఎలా అనుకున్నామో, ఫ్యాన్స్ కి ఎలా కావాలనుకున్నామో ఇలా కాలేజ్ ఎగరేసి చూపించినావు. రవణ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అన్న ఒకటే చెప్తున్నా, సినిమా బాగున్నా బాగాలేక మేము రవితేజ ఫ్యాన్స్ సినిమా చూస్తాం, ఇట్టు కొడతాం. సినిమాతో మాకు ఇట్టు కొట్టిందా పక్క పెట్టండి. రవాణా స్క్రీన్ కనిపించిందా మేము ఎంజాయ్ చేసినామా. సినిమా ఇలా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా పక్క పెట్టండి. రవితేజ సినిమా వచ్చిందా, ఎంటర్టైన్మెంట్ ఉన్నదా, ఎంజాయ్ చేసినామా, అంతవరకే కావాలి. అరే అన్న లేట్ కొంచెం లెటర్స్ వస్తాడు అన్న చెప్పి కొట్టాడు, చెప్పకుండా కొడతాడు రవాణా. అదే డిఫరెంట్. చెప్పి కొట్టాడు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా పట్టించుకోడు. ఇలా హిట్ కొట్టినా సింపుల్ గానే ఉంటాడు, ఫ్లాప్ అయినా సింపుల్ గానే ఉంటాడు. దట్ ఈస్ రవితేజ. సినిమా మాత్రం బాగుంది. ఒకటే చెప్తున్నా, రవణ కెరియర్ లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మాకైతే నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా, మంచిగా ఉంది సినిమా. మన సునీల్ గారు కానీ, వెన్నెల కిషోర్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, ఇలా చాలా మంది బాగా చేసిరు. ఇంకోటి చెప్పాలన్నా వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు. ఇంకోటి చెప్పాలంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మళ్ళీ హీరోయిన్స్ మాత్రం ఏం డాన్స్ చేసిరన్నా మస్తు. మళ్ళీ ఒక డాన్స్ సీన్, దుబాయ్ సీన్ గుర్తొచ్చింది, డాన్స్ చేస్తుంది, అంతా బాగా అనిపించింది. ఇదే చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, రవణ కెరియర్ లా ఇట్టున్నా ఫ్లాప్ ఉన్నా పక్క పెట్టండి. సినిమా చూసినామా, ఎంటర్టైన్మెంట్ చేసినామా, సినిమా మాత్రం బాగుందా అన్న. ఈసారి పండుగ ఉంది కాబట్టి సినిమా అందరు వచ్చి ఎంజాయ్ చేసిపోతారు. మన సినిమాలు మన తెలుగు సినిమాలు అందరు వచ్చి ఆడియన్స్ చూసిపోతారు. స్టోరీ ఉన్నా లేకున్నా ఎంటర్టైన్మెంట్ ఉన్నది, ఒక కామెడీ ఉన్నది, ఒక డాన్స్ ఉన్నది. మాకు అదే కావాలి. స్టోరీ మాత్రం యావరేజ్ ఉన్నా కూడా సినిమా మాత్రం చాలా బాగుంది. భర్తమ ఆశైలకు విజ్ఞప్తి అన్న, ఇప్పుడే వస్తున్నాను థియేటర్లోంచి. నిన్న ఎంత ఎక్సైట్మెంట్గా, నిన్న ఎంత హ్యాపీనెస్తో, నిన్న ఎంత సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చానో, ఈరోజు అసలు ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. తలకాయ నొప్పి. బయటకు వచ్చేవరకు నాకు తల పట్టేసింది లిటరల్లీ. మంచి ఛాయ్ పడాల్సిందే, మంచి ఛాయ్ తాగాల్సిందే. ఎందుకు అంటే అన్న ఏం బాగాలేదన్న సినిమాలో. ఏం బాగుందని చెప్పండి మీరే. చాలా బోర్ కొట్టింది. కామెడీ కాదండి, అది బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు. ఎక్కడ కూడా జెన్యున్ గా కామెడీ అనేది నాకు కనిపించలేదు. ట్రెండీ డైలాగ్స్ వాడారు. అంటే మీమ్స్ లో నడుస్తున్న డైలాగులు కానివ్వండి, మీమ్స్ లో ఫేమస్ అయిన డైలాగులు కానివ్వండి, ట్రెండీ టాపిక్స్ అవనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ వాడుకున్నారు. బట్ ఏంది అంటే అది సిచ్యువేషన్కి తగ్గట్టు కానీ, లేకపోతే జనాల్ని ఇన్వాల్వ్ చేసినట్టు కానీ అనిపించలేదు. బలవంతంగా మీరు నవ్వండి, ఇప్పుడు మీరు నవ్వాల్సిందే, మీరు ఈ సినిమాకి వచ్చారు, మీరు నవ్వాల్సిందే, మీరు నవ్వి బయటికి వెళ్ళండి అన్నట్టు మమ్మల్ని బలవంతంగా రుద్దినట్టుంది మా మీదకి. అంతేగాని అది జెన్యున్ కామెడీ అనిపించలేదు. రవితేజ గారితో కొంచెం ఎంటర్టైన్మెంట్ ట్రై చేశారు, కిక్, మిరపకాయ, ఆయన కామిక్ టైమింగ్ వాడుకొని. బట్ అదే సినిమాలో దమ్ము లేకపోతే రవితేజ గారు కానివ్వండి, అక్కడ ఎంత పెద్ద మనిషి అయినా కూడా ఆయన ఒక్కళ్ళు సినిమాని ముందుకు తీసుకెళ్ళలేరు. సినిమా ఎంత ఆయన క్యారెక్టర్ కానీ లేకపోతే ఆయన యాక్టింగ్ కానీ ఎంత బాగున్నా కూడా సినిమా ముందుకు వెళ్ళదు. బేసిక్గా సినిమాలో దమ్ లేకపోతే అదే జరిగింది. రవితేజ గారు యాక్టింగ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ సినిమా అయితే బాగలేదు, అది చెప్తున్నా నేను. హీరోయిన్స్ గురించి నేను ఏం చెప్తానండి, అదే చెప్తున్నా. వాళ్ళ యాక్టింగ్ బాగుంది, గ్లామరస్ ఉన్నారు, చూడ్డానికి బాగున్నారు. అఫ్ కోర్స్ సినిమా త్రూ అవుట్ ఉన్నారు, ఎందుకంటే కాన్సెప్ట్ వాళ్ళ మీదనే ఉంది కాబట్టి. ఒక వైఫ్, ఒక ఎక్స్ట్రా అఫైర్, మంచి రొమాంటిక్ కామెడీ ఓరియంటెడ్ సినిమాని, రామ్ కామ్ ని చాలా బాగా తీసుండొచ్చు కిషోర్ తిరుమల గారు. బట్ టోటల్ ఫెయిల్యూర్. సాంగ్స్ 2 బాగున్నాయి. ఆ సాంగ్స్ అంటే నిన్నటిదాకా సర్ప్రైజ్ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేశారు కదా. ఏందన్నా సర్ప్రైజు? అది సర్ప్రైజ్ కాదన్నా, టార్చర్, అది షాక్. అది నాకు డీజేలో సినిమా పాటలు, పబ్లో సీరియల్ పాటలు, సినిమా కాదు పబ్లో సీరియల్ పాటలు పెట్టి ఆడవాళ్ళందరితో కలిసి రవితేజ అన్న డాన్స్ చేయించింది. ఏం సర్ప్రైజ్ అన్న, అది నాకు అర్థం కాలేదు. నీకు ఆల్రెడీ 2 గంటలు సినిమా చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాము. ఆ టైంలో అక్కడ సంబంధం లేకుండా మాకు సీరియల్ పాటలు వింటుంటే, అంటే జనాలు నాస్టాల్జిక్ గా కనెక్ట్ అయిపోతారు కదా, కార్తీక దీపం, మొగల్ రేకులు, వీటికి కనెక్ట్ అయిపోతారు కదా, ట్రెండీగా నడుస్తుంది కదా అని చెప్పి ఇరికిచ్చేసారా మీరు సీరియల్ పాటల్ని, డాన్స్ చేయించేసారా రవితేజ అన్నతో? నాకు అర్థం కాలేదు. అవసరం లేదు అక్కడ సార్, ఎందుకది? రవితేజ అన్న మీరు ఇలాంటివి ఒప్పుకోకండి అన్న ప్లీజ్. మీకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, మీకు సినిమా మీద ఉన్న ప్యాషన్ వేరే. మీరు ఒక్క మంచి సినిమాతో మీరు వాపస్ రండి, ఇది మా విజ్ఞప్తి. సో ఇలానే ఈ సీరియల్ పాటలు చెప్పాను కదా, ఇదే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు బలవంతంగా కామెడీ రుద్దడానికి ట్రై చేసేరే తప్ప అసలు ఎక్కడ కామెడీ అనేది జెన్యున్ గా లేదు. స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేదు. 2 గంటల సినిమాని 4 గంటలు ఫీల్ అయ్యామంటే మీరు అర్థం చేసుకోండి. లేదు, టోటల్ ఫెయిల్యూర్ అండి. సంక్రాంతి బరిలోంచి ఇది కూడా పక్కకి వెళ్ళిపోయినట్టే, అంతే. ప్రస్తుతానికి సంక్రాంతి విన్నర్ బ్లైండ్ గా అనిల్ రావిపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అంతే.
ఇంకేం చెప్పాలి సినిమా గురించి నాకైతే అర్థం కావట్లేదు. రేటింగ్ ఇచ్చి కూడా వేస్ట్ అండి. సరే వాళ్ళు కష్టపడ్డారు, సినిమా తీశారు కాబట్టి 2 ఇస్తా. 1.5 నుండి 2 మధ్యలో, ఇక మీ ఇష్టం, ఈ మధ్యలో ఎంత వేసుకుంటారో వేసుకోండి. 2.5 గంటలు 4 గంటలు అయింది అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది సినిమా అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ కొంచెం లైట్ గా లాగ్ అనిపించింది అంతే. సెకండ్ హాఫ్ వన్ టైం అయితే ఈజీగా చూడొచ్చు, అలా అంత ఫన్ అయితే ఉంది సినిమాలో. సత్య గారు చాలా బాగా అనిపించారు. అంటే ఈ సంక్రాంతి పోటీ తట్టుకుంటారంటారా ఈ సినిమా? చెప్పలేం బ్రో, అది ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, అది చూసి కూడా చెప్దాం. అంటే రవితేజ గారికి ఇది కంబ్యాక్ అయితే కాదు కానీ ఒక ఫన్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇంత ముందు చూసిన మాస్ కంటే ఇది చాలా బెటర్ అని చెప్తున్నాను అంతే. రవితేజ గారు ఇక్కడ తప్పు చేస్తున్నారు అనుకోవచ్చు, స్టోరీ ఎంచుకోవడమా ఏంటి, ఎందుకు ఆయనకు కంబ్యాక్ అంటే తనకు కంబ్యాక్ రావడానికి కారణం ఏంటంటే తన స్టోరీ సెలెక్షన్ కరెక్ట్ ఉంటే కంబ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సినిమా ఓకే ఫన్ లైట్ గా బాగానే ఉంది. మా సినిమాలు ఎంచుకున్నప్పుడు ఆ పరదలో తన కథను కరెక్ట్ గా తీసుకోలేకపోతున్నాడు. సో ఇలాంటి ఫన్ ఫిల్మ్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. 2.5 సినిమా నాకైతే నచ్చిందన్న. నేను ఎంటర్టైన్, మనం సినిమాకి వచ్చే దేనికి 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎంటర్టైన్ అవడం కోసం. నాకు ఎంటర్టైన్మెంట్ దొరికిందా లేదా అనేది చూసుకున్నా. నేను నవ్వుకున్నా, నేను ఎంజాయ్ చేసా, నాకు నచ్చింది. డిఫరెంట్ అంటే మన కొత్త కథలు లేవు, కొత్త కథలు రావు, పక్కా. అది కొత్త కథల్ని ఎవరు చేయలేము. అది చాలా రేర్ కేసెస్ లో అరే ఇది మనకు కొత్త పాయింట్ అనిపిస్తుంది. అలాంటి ఒక పాయింట్ పక్కన పెడితే ఉన్న కథల్ని కొత్తగా ఎలా చూపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉందా లేదా ఫస్ట్ పాయింట్. ఆర్గానిక్ కామెడీ ఉందా లేదా. ఆర్గానిక్ కామెడీని మనం ఎంజాయ్ చేసి నవ్వుకున్నాం, అరే క్రింజ్ కాదు ఆర్గానిక్ గా ఉంది, మనకు నవ్వు వచ్చింది అని హార్ట్ఫుల్ గా నవ్వామా లేదా. దట్ ఈస్ వాట్ ఎ ఫిలిం ఇస్. బెటరే ఇచ్చారు అంటే వింటే మనం ఈ 3 సినిమాలు కూడా, నేను రిలీజ్ అయిన సంక్రాంతి 3 గురించి మాట్లాడతా. ప్రభాస్ గారు, వింటేజ్ ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అన్నాను. ఎందుకంటే డార్లింగ్ బుజ్జిగాడు ప్రభాస్ గారు ఎలా అయితే ఉన్నారో అలా వచ్చారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వింటేజ్ ఈజ్ బ్యాక్, ఆయన కూడా మనకి చాలా డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ అయ్యారు. అండ్ రవితేజ గారు కూడా వింటేజ్ రవితేజ గారు ఈజ్ బ్యాక్. సో నాకు ఎందుకంటే ఆయన్ని ఎంటర్టైన్మెంట్ లో చూడాలి అన్న కోరిక చాలా మందికి ఉండిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద ఫిలిమ్స్. మనం థియేటర్కి వచ్చే 100 రూపాయలు ఖర్చు పెట్టి నవ్వుకుంటున్నాము, ఎంజాయ్ చేసాము అంటే సినిమా సక్సెస్ అయినట్టు. ఫ్యామిలీ ఆడియన్స్, మెయిన్గా ఫ్యామిలీస్ థియేటర్కి వచ్చి చూసే సినిమాలు తీశారు మెయిన్గా డైరెక్టర్లు అందరూ. సో అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసా, నేను సినిమాలో నవ్వుకున్న, పాటలకు ఎంజాయ్ చేసా, పాటలకు ఎగిరాను, పాడుకున్నాను. సో ఫుల్గా నేనైతే సినిమాని వైబ్ అయ్యా. సో దట్ ఈస్ వాట్ క్లియర్లీ సినిమా ఇస్. నాకైతే సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉన్నాయన్న. సెకండ్ హాఫ్ కొంత బిట్ ఆఫ్ ల్యాగ్ ఉంది, కొంచెం డ్రాగ్ చేశారు, రబ్బర్ బ్యాండ్ సాగతీశారు. బట్ ఓకే, అంటే ఎంజాయ్ చేస్తాం, వైబ్ అవుతాము. మెయిన్గా నాకు సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, వాళ్ళిద్దరి మధ్యన ర్యాపో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, నాకు తెలుసా రోహన్కి మామూలుగా 90s లోనే ఒక వైబ్ క్రియేట్ చేశాడు. వీడు బయట ఫ్యూచర్ ఉందనుకున్నా, ఎక్కడికో వెళ్ళే క్యారెక్టర్. సత్య క్యారెక్టర్ చాలా బాగుంది. వైవా హర్ష గారు, సో ఎవరిది తక్కువ లేదు. మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు. సో ఒక్క క్యారెక్టర్ అని చెప్పలేం, గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ నవ్వొచ్చే క్యారెక్టర్. వామోవాయో సాంగ్ బాగుంది, అద్దం ముందు నిలబడి సాంగ్ బాగుంది, రవితేజ గారి ఫస్ట్ సాంగ్ బాగుంది, అంటే ఆశికా రంగనాథన్ గారితో స్పెయిన్ లో సాంగ్. సో ప్రతి సాంగ్ చాలా బాగుంది అన్న, సాంగ్స్ ఎంజాయ్ చేశారంటున్నా. అండ్ మెయిన్ గా ఆ సీరియల్స్ మీద సాంగ్స్ తీశారు 2. కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్ అంటాం కదా. సో కార్తీక దీపం అండ్ పిన్ని రెండింటి మీద సాంగ్ కూడా పెట్టారు, కొంత మ్యూజిక్ ని మన స్టైల్లో మార్చి. సో అది కూడా సాంగ్ అయిపోయింది. సో ప్రతిదీ అన్న సినిమా బాగుంది, ఎంటర్టైన్ అవుతారు. సంక్రాంతి పండుగ కావాల్సిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ గా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటాయి, సెకండ్ హాఫ్ కొంత భరించాలి, మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ అన్ని కలుపుకొని 2.25 రేటింగ్. అసలు విజ్ఞప్తి నిజంగా అంత పెద్దగా ఉంది పేరు మాత్రం. నిజంగా చెప్తున్నా, రవితేజ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు సినిమా కోసం. బట్ కిషోర్ తిరుమల గారు రైటింగ్ కొంచెం బెటర్ చేసి ఉంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అనేది. నిజంగా అంత డెప్త్ ఉంది, అంత కథ ఉంది. బట్ పాయింట్ ఈజీగా ఉన్నా సరే స్క్రీన్ ప్లే కొంచెం మాయ చేయాలని చూశారు. సో వాళ్ళకి నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే, నా బోర్ కొట్టలేదు అంతే. కామెడీ ట్రాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో సత్య గారు నవ్వించిన కామెడీ అయితే సీట్లో పడి నవ్వుకున్నా కొన్ని. అలాగే సునీల్ గారిది, సత్య గారి ఫస్ట్ హాఫ్ లో కామెడీ అయితే మాత్రం చాలా ఎక్కువ
ఎక్కువ ఉంది. కంబ్యాక్ సునీల్ అనుకోవచ్చు. ఈ సినిమాతో అంతా కామెడీ ట్రాక్ పండించారు ఒక 5 minutes 10 minutes. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమా కోసం మాట్లాడుకుంటే స్టోరీ రొటీన్ గా అనిపిస్తే, సీన్స్ రొటీన్ గా వెళ్ళిపోతుంటది. అంటే బోర్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ కింద మీద పడి లేసినట్టు అనిపిస్తుంది అన్న. అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి అబో యావరేజ్ మూవీ కానీ ఫ్యామిలీస్ కి ఎక్కితే ఎక్కువ రవితేజ మాస్ యాక్టింగ్ అంటే మాస్ ని తీసి కొంచెం క్లాసిక్ గా ట్రై చేశాడు కాబట్టి కొంచెం కొత్తగా కనిపించాడు రవితేజ కానీ, ఫైట్స్ గా అన్ని ఫ్రెష్ గా అనిపించింది. బట్ ఏదైతే ఫ్లాట్ ఉందో అది కొంచెం రొటీన్ గా అనిపించడం వల్ల కొంచెం సగం మందికి ఎక్కువ సగం మందికి అంటే ఎంత మందికి నచ్చింది తెలీదు. బట్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఖుషి అవుతారు రవితేజని ఈ విధంగా క్లాస్ యాంగిల్ లో చూసి. బట్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఆయన సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ కామెడీ సునీల్ గారు, రవితేజ గారు, సత్య అయితే మెయిన్ హీరోనికి వచ్చి సినిమాకి అంత కామెడీని మండిస్తాడు. ఇంకా సునీల్ కూడా అక్కడక్కడ బాగానే నవ్విస్తాడు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి నవ్వుకుని రావచ్చు అన్న సినిమాని. బాగుందండి మూవీ, చాలా బాగుంది. మూవీ మెయిన్ కామెడీ బాగుంది. సో లైక్ రవితేజ గారు కమ్బ్యాక్ మిరపకాయలా అయితే కామెడీ ఎంటర్టైన్ చేశారో సేమ్ అట్లానే మొత్తం సినిమా మొత్తం అలానే తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఎక్కడ బోర్ కొట్టలేదు, కొంచెం ల్యాగ్ అనిపించింది. సో ఎవ్రీథింగ్ గుడ్, లైక్ మూవీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. లే కంపేర్ టు అదర్ మూవీస్ లైక్ టైలర్ ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అలానే బాగుంది. లైక్ ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ చేయలేదు, చాలా నీట్గా వెళ్ళిపోయింది సినిమా, చాలా ఫ్లోగా నీట్గా వెళ్ళిపోయింది. ఇదే నిలుస్తుంది నాకు తెలిసి. కంపేర్ టు అది కొంచెము హెవీ డ్యూరేషన్ ఉంది. సో ఇక్కడ హెవీ డ్యూరేషన్ లేదు, షార్ట్ కట్ లైక్ నీట్గా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఏం మెయింటైన్ చేయాలో అవి మెయింటైన్ చేసుకుంటే అది నీట్గా వెళ్ళిపోయాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూమెంట్, మంచి కామెడీ, లైక్ ఒక ఫ్యామిలీ వచ్చి నీట్గా చూసే మూవీ అనమాట. 3.5 ఇవ్వచ్చు, 5కి 4 దాకా ఇవ్వచ్చు. బాగుంది, చాలా బాగుంది. రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఈ పండగకు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీకి చాలా స్టఫ్ అనుకోవచ్చు. దీంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి. రవితేజ గారు క్యాజువల్గా చేసే సబ్జెక్టుల కన్నా ఇలాంటి ఫ్యామిలీకి పెద్దపీట వేసాడని చెప్పచ్చు. ఫన్ను, ఫ్యామిలీ, రొమాంటిక్ ఈ వర్షన్లో డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా కొద్దిగా వర్గర్గా ఉన్న మనసుకి మెదడుకి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటనేది మగవాళ్ళ పెయిన్కి ఈ కాన్సెప్ట్కి జస్టిఫికేషన్స్ వస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమక్కర్లేదు, వాచబుల్ మూవీ. చాలా రోజుల తర్వాత రవితేజ కామెడీ, సో అది వర్క్ అయింది సినిమా అంతా. మొత్తం ఫస్ట్ హాఫ్ ఒక క్లైమాక్స్ 10 minutes ఇమోషన్స్ ఆన్సర్ చెప్తాడు. బట్ మిగతా అంతా ఫన్ మొత్తం. వెన్నెల కిషోర్, మురళీ గౌడ్, రవితేజ, సునీల్ నుంచి కామెడీ చాలా రోజుల తర్వాత. సో ఆ కామెడీ చూసి వర్క్ అయింది. కృష్ణ, దుబాయ్ సినిమా ఆ టైప్, ఆరే మళ్ళా సునీల్ అండ్ రవితేజ కాంబినేషన్. సో కంబ్యాక్ చెప్పొచ్చు రవితేజకి. సునీల్ గారి కామెడీ, వెన్నెల కిషోర్ ఓ చాలా అద్భుతంగా. అందుట్లో సత్య గారిది అయితే ఇంకా హైలైట్. సత్య గారి పర్ఫార్మెన్స్ కానీ, సునీల్ గారి, అందుట్లో రవితేజ గారే ఎక్కువ. రవితేజ గారే దీన్ని భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్ళాడు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga videos.